అగ్రకుల ఆధిపత్యం వద్దు ప్రజాశాంతి పార్టీనే ముద్దు అని కేఏ పాల్ అన్నారు. దొరలు, రెడ్లు, కమ్మల పాలన మనకొద్దని, అత్యధిక శాతం ఉన్న మన బహుజనులమే రాజ్యమేలుదామని తెలిపారు. దయచేసి ఎవరూ రేవంత్ ట్రాప్ లో పడొద్దని, ఇప్పుడే పొంగులేటితో మాట్లాడానని, అయితే కాంగ్రెస్ లోకి వెళ్తున్నానని చెప్పలేదని కేఏ పాల్ అన్నారు. బట్టి విక్రమార్క, మల్లు రవిలు కూడా తన దగ్గర బహుజన రాజ్యం కోసం పాటుపడదామని ప్రాధేయపడ్డారని చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక ఈ కుటుంబ అవినీతి పాలన, అప్పుల పాలన మనకు వద్దని బంగారు తెలంగాణ కొరకు కేసీఆర్ టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ కుటుంబ పాలన వద్దని దాని నుంచి బయటకు వచ్చారు. ఇండిపెండెంట్ గా నా చేస్తాను గాని నేను మరలా కాంగ్రెస్ లో చేరను అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం అంతా టూర్ చేశాను. 60 నుంచి 70% ప్రజలు ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు. 10 నియోజకవర్గాలు మాకు రెడ్డులొద్దు, కమ్మలొద్దు, ఈ దొరలు అసలే వద్దు, 90% మనం ఉన్నాం. బీసీలు అందరం 60%, దళితులు, బడుగు బలహీన వర్గాల కాపులు మనం 27%, మనం 90% ఉన్నాం. వీళ్ళు మనకు వద్దు. 75 సంవత్సరాలుగా మన బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? 27% ఉన్న కాపులు ముఖ్యమంత్రి అయ్యారా? మళ్ళా వీళ్ళు పంచుకోవడానికి మనల్ని విడదీస్తున్నారు. కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరట్లేదు. శర్మిల క్లియర్ గా చెప్పింది, నేను పార్టీలో విలీనం